హలో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అర్జెంట్గా ఒక లైక్ కొట్టి ఖచ్చితంగా అయితే వీడియోని కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి. చాలా బాగుంటుంది. ఇది వచ్చి కేజీ పడే నాటుకోళ్ళు 2 తీసుకున్నాము. 2 కేజీలు వచ్చింది, 2 కేజీల పైనే వచ్చింది కూర. ఇంకపోతే మేమే తీసి మేమే కట్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేసాము. అద్భుతంగా టేస్ట్ అయితే వచ్చింది. ఖచ్చితంగా నాటుకోడి ఈ విధంగా ట్రై చేయండి. మంచి అనుభూతిని ఇస్తుంది, అద్భుతంగా ఉంటుంది, హ్యాపీగా తినడానికి కూడా. ఏంది విషయం అనేది వీడియో కంటిన్యూగా చూడండి, చాలా బాగుంటుంది. ఏం పొడులు వాడాలి ఏంది అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. చూసి ఖచ్చితంగా అలానే చేసుకోండి. నాటుకోడి దుమ్ము లేచిపోతుంది. ఇంకా మనం షాప్ కాడ వంట చేస్తే కట్టెల పొయ్యి మీద తెలుసు కదా. ఇంకైతే పొయ్యి అయితే దగలాడిచ్చేసాము. దాని మీద ఇంకా బాండలు పెట్టి శనగ నూనె వాడాము. ఈ వంటకి ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు బాగా రోస్ట్ చేసుకుంటే ఆ దరిదాపుల్లో ఆ స్మెల్ అంత బాగుంటుంది. తర్వాత వచ్చి ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా రోస్ట్ చేయాలి. బాగా గోల్డ్ కలర్ వచ్చే విధంగా రోస్ట్ చేస్తే ఆ ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది. మెయిన్ పాయింట్ కూర బాగా రావడానికి కారణం కూడా ఇది. తర్వాత టమాటాలు కూడా వేసుకొని బాగా అయితే రోస్ట్ చేసేయాలి. టమాటాలు కూడా బాగా టమాటాగా కనపడకుండా ఎంత బాగా రోస్ట్ అయితే అంత బాగుంటుంది. వీడియో కంటిన్యూ చూడండి, తొందరగానే అయిపోతుంది వంట కూడా. ఇకపోతే కొద్దిగా పసుపు వేసుకొని అది కూడా కొద్దిగా రోస్ట్ అయినాక తర్వాత 2 స్పూన్లు మిరప్పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి. 2 కేజీల పైన చికెన్ ఉంది కదా, 2.25 కేజీ పైనే ఉంటుంది. ఎందుకంటే మనం వెయిట్ వేయలేదు, అందాజుగా తెలిసిపోతుంది కదా మనకు. ఒక 2.25 కేజీ అట్టు ఉంటుంది కాబట్టి మనం అయితే 2 టేబుల్ స్పూన్లు మిరప్పొడి, అలానే 2 స్పూన్లు ధనియాల పొడి వేసేసి మటన్ మసాలా కూడా కొద్దిగా యాడ్ చేస్తే ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది. ఇంకా చికెన్ మసాలా కూడా 10 రూపీస్ది అయితే ఒకటి వేసేసాము. వేసేసి ఇంక ఉప్పు కూడా వేసేసి నీట్గా అయితే మళ్ళీ రోస్ట్ చేసేసాము. అల్లం పేస్ట్ కొద్దిగా వచ్చి రెడీమేడ్దే తీసుకున్నాము. 5 రూపాయల ప్యాకెట్లు 2 వేసాము. ఇంకా అంతా ఫ్లేవర్ అంతా బాగా కలిపేసినామంటే ఇంకా అది ముద్దలాగా అయిపోవాలి. అంతా మసాలాలాగా చూడండి ఎంత బాగుంటుందో. ఆ మసాలాలాగా ముద్దగా అయిపోవడం, తర్వాత చికెన్ ముక్కలు కానీ వేస్తే అద్భుతంగా ఆ ముక్కలకి ఆ మసాలా పడుతుంది. అక్కడి నుంచి ఇంకా ముక్కలు ఉడికేటప్పటికి
ఈ మసాలా కూడా ముక్కలతో బాగా మెల్ట్ అయ్యి ఇంకా మాటలు అయితే చెప్పే స్థితే లేదు, అంత బాగుండింది వంట అయితే. నాటుకోడి సూపర్గా అనిపించింది. ఇంకా ముక్క అయితే 80% ఉడికిపోయాక ఇంకా కొత్తిమీర కూడా వేసేస్తే ఆ ఫ్లేవర్ బాగా ఎక్కేస్తుంది ముక్కలకి. కొన్నిసార్లు లాస్ట్లో కూడా వేస్తాము, కానీ మధ్యలో వేయడం వల్ల అందుకే టేస్ట్ ప్రతిదీ కూడా అద్భుతంగా వచ్చింది. ఆ 80% ముక్కలు ఉడికేటప్పుడే ఈ కొత్తిమీర కూడా వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా ముక్కలకు బాగా యాడ్ అవుతుంది. అదిరిపోయింది. మేము 7 మంది హ్యాపీగా దుమ్ము లేపేసాము. ఎన్ని వంటలు ఎన్ని కూరలు చెప్పినా నాటుకోడిని ముంచింది వేరే ఉండదు. అంత అద్భుతంగా ఉంటుంది నాటుకోడి అంటే. అలానే మనం పొయ్యి మీద కుక్ చేసుకున్న ఈ వంట అదిరిపోయింది. ఈ మాటల్లో ఎంత చెప్పినా కూడా తక్కువే. ఏమి టేస్ట్ అబ్బా నాటుకోడి. ఆ ముక్క మధురం. ఆ ఒక్క ముక్కతోనే అన్నం పిడికిడి అన్నం హ్యాపీగా కలుపుకొని తినేయచ్చు. నాటుకోడి అంత బాగుంటుంది. అందుకే నాటుకోడి ప్రియులు ఎక్కువైపోతున్నారు. అద్భుతంగా ఉంటుంది నాటుకోడి. ఆ వైట్ రైస్ కానీ లేదు సంగటి కాంబినేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా అయితే నాటుకోడి అయితే ట్రై చేయండి. ఎప్పుడు చికెన్లు అలానే అదే బ్రాయిలర్ చికెన్లు మటన్లు గిటన్లు కాకుండా నాటుకోడి ఎక్కువ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాటుకోడికి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఎందుకంటే ఈ మధ్య కన్ను చూపు మేరలో విపరీతంగా పెరిగిపోయింది. మా రైల్వే కోడూరులో 700 కానీ నాటుకోడి, ఒరిజినల్ నాటుకోడి. అందుకనే ఇంకా మేము ఏదన్నా పల్లెల్లో తెచ్చుకుంటాం. ఏ విధంగా కేజీ 2 కేజీలు దొరుకుతాయి. ఈ కేజీ కోళ్ళే అది 2.25 కేజీ వచ్చినాయి. అంటే ప్రాణంతో 1.5 కేజీ ఉంటాయి. ఇంకైతే అందరం సర్వ్ చేసుకొని హ్యాపీగా అయితే సరదాగా నవ్వుకుంటూ అయితే తినేసాము. చాలా బాగా వచ్చింది కూర. అందరూ కూడా పైగా ఇది చాలా స్పీడ్గా అయిపోయింది వంట కూడా. దాదాపు 45 నిమిషాల్లో మొత్తం క్లోజ్ వంట. అంత స్పీడ్గా అయిపోయింది. అందరం కూడా హ్యాపీగా బాగా 7 మంది హ్యాపీగా తిన్నాము. వేడి రైస్లు అద్భుతంగా. నాటుకోడి అంటే ఎవరికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అలానే ఖచ్చితంగా అయితే వీడియో చూస్తే నాటుకోడి అయితే ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. అలానే వీడియో నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. కుదిరితే మంచి ఛానల్కి అయితే మంచి బూస్టప్ ఇచ్చినట్టు. ఆల్రెడీ మంది మానిటైజ్ అయిపోయింది. గూగుల్ పిన్ కోసం ఎదురు చూస్తున్నాము. ఇకపోతే ఇంకా మంచి కంటెంట్ వీడియోలు చేద్దాము. థాట్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. మీ అందరి ఆదరాభిమానాలు ఇలానే ఉంటూ అలానే వీడియోకి అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, జై హింద్.